వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. ఒంగోలులోని బృందావన్ కాలనీలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. దొరగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెదంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకి శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మ. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు. ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు.
పంతాలతో రగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టవు కట్టి సంతోషాలకి శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మ పంటలు ఏరువాక ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు ఒంగోలులోని బృందావన్ కాలనీలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. బృందావన్ కాలనీ వాసులందరికీ సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా మా కాలనీలో పిల్లలకు పెద్దలకు అందరికీ ఆటల పోటీలు నిర్వహించాం. ఈరోజు ఈ ఆటల పోటీల్లో పాల్గొన్న మహిళలకు చిన్నపిల్లలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. మేము పోయిన సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. ఈ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి ముందుగా మా కాలనీ వాసులైనటువంటి బుజ్జి గారు బ్రహ్మానందం గారు దీనికి బాగా ప్రోత్సహించి చేశారు. అదేవిధంగా మా శ్రీనివాసరావు గారు కూడా దీన్ని బాగా ఇచ్చేస్తూ వీళ్ళిద్దరి యొక్క సారథ్యంలో మా ప్రెసిడెంట్ అయినటువంటి ఈయన సారథ్యంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మేము మా హిందువుల పండుగలే కాకుండా మొన్న ఈ మధ్య క్రిస్మస్ కూడా చాలా గొప్పగా ఘనంగా చేశాము. ఇక్కడ కుల మతాల గారికి అత్యుత్తంగా అన్ని పండుగల్ని వినాయక చవితులు కానీ సంక్రాంతులు కానీ క్రిస్మస్లు కానీ ఏ పండుగనైనా కూడా మేమందరం చాలా అన్యోన్యంగా అన్నదమ్ములకు మళ్ళీ చేసుకున్నాము. నా పేరు శ్రీనివాసరావు అండి. వన్ ఆఫ్ ది ఇక్కడ పూర్దావనకాడు నివాసిని, నేను రెంటర్ని. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మేమందరం కలిసి గతంలో ఇది రెండోసారి పండుగ జరుపుకోవటం. గతంలో మీడియా మిత్రులు కూడా కవర్ చేశారు. మేమందరం కలిసి ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని అనుకున్నాము. దాంట్లో భాగంగా మేము ఒక చిన్న కరపట్నం డిస్ప్లే చేసి మా యొక్క విధానాన్ని కూర్చొని నలుగురితో మాట్లాడుకొని దీన్ని కూడా ఫండింగ్ కూడా ఏర్పాటు చేసుకొని, అంటే ఒకళ్ళే కాకుండా ఫండింగ్ కూడా ఏర్పాటు చేసుకొని అందరం కలిసి ఫండింగ్ ఏర్పాటు చేసుకొని మా ఉమ్మడి ప్రయోజనం కోసం ఈ ఆటలు సక్సెస్ కావాలనే ఉద్దేశంతో మేము ఆర్గనైజ్ కమిటీగా ఏర్పడి ఈ ఆటలు నిర్వహిస్తున్నాము.
ఈ ఆటలు నిర్వహణ క్రమంలో భాగంగా అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ వచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు పేరు పేరున తెలియజేస్తున్నాం. మా బృందావన కాలనీ తరపున అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మేము ఈ 2వ సంవత్సరం ఇక్కడ మా బృందావన గార్డెన్స్లో ఈ విధంగా జరుపుకోవటం, అందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. ఒక ఊరు అసలు సంబంధం లేదు. ఇక్కడికి వచ్చినాక అందరం ఒకే ఊరిలాగా అయిపోయింది అనమాట. చెవిరింట్లో వాళ్ళ చిన్న ఏదైనా ఫంక్షన్ అయినా అందరిని పిలుచుకోవడం కానీ అలాగా అందరం కలిపి ఈ ప్రోగ్రామ్ 2వ సంవత్సరం చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మీరు కవర్ చేశారు, చాలా బాగుంది సార్ న్యూస్ కూడా అది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా కొంచెం గేమ్స్ అయి పెట్టాం. మొన్న వినాయక చవితికి కూడా మామూలుగా అయితే 1 గంటలో వినాయకుడు ఊరేగింపు అయిపోద్ది అనుకున్నాం. వాస్తవంగా 9 గంటలు మొదలు పెడితే 4 అయింది. అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ముగ్గుల పోటీల్లో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అందరూ. మిగతా కార్యక్రమాలను కూడా అట్లా దిగ్విజయంగా చేస్తారు. ఇక్కడ కుల మత భేదాలకు అతీతంగా క్రిస్మస్, సంక్రాంతి, తర్వాత ముస్లిం పండుగలు అన్నీ కూడా ఇక్కడ జరుపుకుంటాం. మేము అందరం కూడా ఇక్కడ ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఈ కార్యనిర్వహణ కొనసాగిస్తున్న మిత్రుడు బుజ్జికి, ఇంకా ఆ గేమ్స్ ఆడిస్తున్న శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని ఈ యొక్క బృందావన కాలనీ వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఎంతో సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్నందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే ఇలాంటి పండుగలకు ఇదే కాదు, ప్రతి పండుగను ఒక పండుగ వాతావరణం సృష్టించి మన పిల్లలందరూ పొద్దున్నే ఇలాంటి కార్యక్రమం ఉంటుంది, మనం లేచి వెళ్ళాలి, అంకులోళ్ళు ఇలా పార్టిసిపేట్ చేస్తున్నారని మనం కాకుండా మన పిల్లలకు కూడా తెలియజేస్తూ వాళ్ళందరినీ కొంత ఉత్సాహానికి గురి చేస్తూ పండగ అంటే ఇలా ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి పిల్లవాడు సెల్లు పట్టుకొని అదే పండగ అనుకుంటున్నాడు. అలాంటి పండగ కాదు నాన్న, పండగ అంటే ఇది, ఇలా ఉండాలి, ఇది మన పూర్వీకులు మనకు నేర్పింది అనేది తెలియజేస్తున్నాను. మా బృందావన్ గార్డెన్ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేమందరం కులాలకి మతాలకు అతీతంగా అందరం కలిసి జరుపుకుంటున్నాం ప్రతి పండగని. అలాగే ప్రతి ఒక్కరూ రానోళ్ళు కూడా ఈసారి కాబట్టి నెక్స్ట్ అయినా అందరూ కలిసి రావాలని మరి కోరుకుంటున్నాం. అలాగే బృందావన్ గార్డెన్ అంటే మాది మరో బృందావనం లాగా ఇక్కడ తయారు చేస్తున్నాం. మీరు దాన్ని కంపల్సరీగా అందరూ పాటించి కులాలకి మతాలకు అతీతంగా బృందావన గార్డెన్ అంటేనే బృందావనం, ఆ కృష్ణుడు బృందావనం ఎలా ఉందో అలా ఉండాలి అనిపించాలి. మనం అది కోరుకోవాలి. మనం అప్పుడే నిజమైన మనకు పండుగలు కానీ ఏదైనా. హ్యాపీ సంక్రాంతి అందరికీ, హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఫస్ట్ అందరికీ బృందావన్ గార్డెన్స్ వాసులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఇంట్లో నేను కూడా ఇది ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయటము చాలా ఆనందంగా అనిపించింది నాకు కూడా. పిల్లలందరికీ మా ఆటలు పాటలు వల్ల బాగా వాళ్ళకి మనో వికాసం వస్తుందని బాగా మంచిది ఏర్పాటు చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. అడుగంటిపోతున్న మన సంప్రదాయాల్ని మన భావి తరాల వాళ్ళకి తెలియచేయాలంటే ఇలాంటి సంబరాలను అనేకం జరుపుకోవాలి. భోగి మంటలు వేయడము, ఇంటి ముందు ముగ్గులు వేయడము, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, ఇలాంటివన్నీ ఈ తరం పిల్లలకి తెలియకుండా పోతున్నాయి. ఈ యొక్క పరిగెత్తే ఈ యుగంలో ఇలాంటి పిల్లలకి తెలియజేయాలంటే ఇలాంటి సంబరాలన్నీ జరుపుకోవాలని, కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలంటే చాలా ఆనందంగా ఉంది. ఈ బృందావనం గార్డెన్ అందరూ వాసులు అందరూ కలిసిమెలిసి మేము పండుగలు చేసుకుంటున్నాం. అందరూ బాగుండాలని.